వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీపీఆర్ గార్డెన్ సమీపంలో బైక్ ను కారు ఢీకొట్టింది. స్పాట్లోనే తండ్రి మృతి చెందగా ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కానాయపల్లికి చెందిన వెంకట్ కుమార్ గా గుర్తించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఉన్నటువంటి బీవీఆర్ గార్డెన్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై టూ వీలర్ పై ప్రయాణిస్తున్నటువంటి వెంకటరెడ్డి అనే వ్యక్తి అక్కడక్కడే మృతి చెందింది. అయితే దీనికి సంబంధించి వనపర్తి అదేవిధంగా కొత్తకోట ప్రధాన రహదారిపై ఉన్నటువంటి బీవీఆర్ గార్డెన్ లో ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ దాటించే ప్రయత్నంలో కూడా ఏదైతే ఆ కానాయపల్లం చూస్తున్న వెంకటరెడ్డి తమ ఇద్దరు కుమారులతో టూ వీలర్ పై ఆయన కొత్తకోటకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొత్తకోట నుంచి కూడా వనపర్తి వెళ్తున్నటువంటి ఒక కారు వేగంగా వచ్చి ఆ స్పీడ్ బ్రేకర్స్ వద్ద ఉన్నటువంటి ఆ టూ వీలర్ ని వేగంగా ఢీకొనడంతో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం, తర్వాత ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది సహాయంతో వనపర్తి ప్రభుత్వ అధికారులు ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలతో రికార్డ్ అవ్వడంతో కూడా ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎంత వేగంలో వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి ఏంది. అయితే కానాయపల్లి అనేది కొత్తకోట సమీపంలో ఉన్నటువంటి విలేజ్ కావడంతో కూడా అక్కడి నుంచి కూడా నిరంతరం చాలా మంది కొత్తకోట మండల కేంద్రానికి వచ్చి పోతుంటటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో తమ కుమారులకు ఆరోగ్యం బాగాలేక చూయించుకోవడానికి ఆయన కొత్తకోటకు వచ్చిన సందర్భంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెంకటరెడ్డి ప్రస్తుతానికి అయితే మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇద్దరు చిన్నారులను కూడా ప్రస్తుతం వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. అయితే కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్న విషయాలపై ప్రస్తుతానికి అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఈ ఒక్కసారిగా కుటుంబ పెద్ద చనిపోవడంతో కూడా వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా కానాయపల్లి గ్రామంలో విషయాలు చాలా మంది కలుముకున్నాయి. థ్యాంక్ యూ హరిశంకర్.